హై వ్యూవర్స్. పవిత్ర, లోకేష్, నరేష్ నిజంగా వీళ్ళు ఈ తరానికి కాదు రాన్న తరాలు కూడా ఇన్స్పిరేషన్ అంటే అనుకోవాలి. జయం రవి అతని భార్య ఆర్తి విడాకులకు అప్లై చేస్తున్నారు. ఆమె వచ్చేసి ఏకంగా నెలకి 40 లక్షలు అడిగింది. నేను షాక్ అయ్యి అసలు జయం రవి అన్న ప్రింట్ కొడుతున్నాడు తల్లి అనుకున్నా. సరే వాళ్ళ మధ్య నాకు తెలియదు కానీ నాకు లెట్ ఇట్ బి. నెలకి 40 లక్షలు భరణం అడిగింది. విడాకులోకి నాకు 40 లక్షలు కావాలంది. ఏదైనా అంత లేదు తల్లి అని చెప్పేసి కోర్టుకి అదే చెప్పినట్టు రేపు 17వ తారీఖు ఎప్పుడో వాయిదా ఉంది. ఈలోపు ఏమైంది, విడాకులు రాకుండానే అతని లవర్ సింగర్ జనీష్ అని పెళ్లి చేసుకోవడం చెప్పేసి మనకు తెలుస్తుంది. ఎందుకంటే వెనకాల అటాచ్ చేసిన పిక్. ఇందులోనే పిక్ ప్రకారం ఏంటి, దంపతులుగా పెళ్లి చేసుకున్నట్టుగా పక్కన వచ్చేసి పూజారులు ఉన్నారు. కానీ ఇద్దరు కలిపి ఏదన్నా పూజ లాంటిది కూడా చేసి ఉండొచ్చు. నరేష్, పవిత్ర, లోకేష్ సంబంధించి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది పెళ్లి చేసుకున్నట్టు. బట్ వాళ్ళు ఏమన్నారు, మేము లివింగ్లో ఉన్నాం, మేము మేజర్లో, మా ఇష్ట ప్రకారం మేము లివింగ్లో ఉన్నాం. కోర్టు చెప్పింది కదా లివింగ్లో ఉండమని. లివింగ్లో ఉన్నాం, విడాకులు కాకుండా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు కదా, మేము పెళ్ళిళ్ళు చేసుకోవాలి, లివింగ్లో ఉన్నాం అన్నారు. దువాడ అండ్ వేనన వాణిని ఉన్నారు కదా, మరి వాళ్ళు సేమ్ లివింగ్లో. నిజంగా ఊరి నాయన ఈ సుప్రీంకోర్టు తీర్పులేమో కానీ వయసు మీద పడ్డ తర్వాత పిల్లలు ఉండి కూడా హ్యాపీగా బిందాస్గా బతికేస్తున్నారు. చట్టం దృష్టిలో ప్రేమ పక్షులు, మరికొంతమంది దృష్టిలో బరి తెగించిన వాళ్ళు, ఇంకొంతమంది దృష్టిలో కరెక్ట్గానే ఉన్నారు లేరా అని. బట్ ఇక్కడ వచ్చేసి ఇతను చేసిందనని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, కరెక్ట్గా అంటున్న వాళ్ళు ఇంకొంతమంది. కోర్టు విడాకులు ఇచ్చిన తర్వాత తీసుకుంటే అయిపోయింది కదా, సో అసలు మంచి పేరు ఉంది కదా ఆయనకని చెప్పేసి అంటున్నారు. నేను అనుకోవటం ఏంటంటే ఏదో పూజ లాంటివి చేయించుకున్నాడు, అట్ ది సేమ్ పెళ్లి కూడా చేసేసుకొని లివింగ్లో ఉన్నట్టుగా జనానికి చూపిస్తారు. బట్ వాళ్ళేమో అఫీషియల్గా లైఫ్ లీడ్ చేస్తారు నేనైతే అనుకుంటూ ఉన్నా. విడాకులు వచ్చాక అదే చెప్తారు, లేదా అప్పుడు మరలా పెళ్లి చేసుకుంటారు. విడాకులు కనుక రాలేదానికి ఈలోపు లివింగ్లో ఉన్నట్టుగా చెప్తారు. వాళ్ళకి ఇన్స్పిరేషన్గా నరేష్, పవిత్ర, లోకేష్ కనిపిస్తూనే ఉన్నారు.